చెప్పండి అన్న, ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఎలా ఉంది 5 సంవత్సరాల పాలన? 5 సంవత్సరాల పాలన అంటే అండి ఏంటంటే కొంతమందికి కొంతమంది బాగుంటుందండి, కొంతమంది బాగుంటలేదు. మధ్యతరగతి కుటుంబాలకి ఏం ఉండలేదండి అసలు. ఆ, కొంతమందికి బాగుండడం అంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారా పూర్తిగా? కొంతమంది పొందుతున్నారండి. ఏ రకంగా? ఏ రకంగా అంటే ఏం చెప్తామండి. సంక్షేమ పథకాలేనా ఇంకేమైనా ఎట్లా అంటున్నారు? అదేనండి, సంక్షేమ పథకాలేనండి. సంక్షేమ పథకాలే. కొంతమందికి ఇప్పుడు ఆటో డ్రైవర్లు 10,000 వేస్తున్నారు, మళ్ళా 10,000 ఏదో రకంగా వెళ్ళిపోతున్నాయి. అలాగండి. మేము మైక్ అనౌన్స్మెంట్ చేస్తాం టౌన్లో. ఆ, అంటే మాకు ఈ బాధ ఎలా చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఏ ఏమైతే ఈ ప్రభుత్వంలో మటుకి కొంచెం మాకు ఇదిగా ఉన్నామండి. ఎట్లా మరి ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలిపిస్తాయంటారా? ఎట్లా అంటారు? ఈయన అయితే మరి జనాలు అనుకున్న రీచ్ ఏంటంటే, నా ఉద్దేశం కాదండి, ఈ ప్రభుత్వంలో అయితే లబ్ధి ఏం పొందట్లేదని ప్రజలు అనుకుంటున్నారండి. ఎట్లా ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు అవుతున్నారు కదా, మరి వారి పోటీ ఎలా ఇవ్వగలుగుతారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? అదండి, చంద్రబాబు నాయుడు వస్తాడు అన్నారండి నెక్స్ట్ ఎలక్షన్లో అండి. మరి జనాలు అనుకోవడం అండి, ఇది నా ఉద్దేశం కాదు, పబ్లిక్ టాక్ అండి ఇది. ఆ, ఇప్పుడు ప్రసాద్ రాజు గారు నర్సాపురం నియోజకవర్గానికి ఎలా చేసింది ఈ 5 సంవత్సరాల కాలంలో? మరి ఆయన బాగానే చేస్తారండి, బాగానే చేస్తారు. నిధులు బాగా పట్టుకొచ్చి పనులు బాగా చేశాడా? అవన్నీ బాగానే చేస్తారండి ఆయన. మరి అలవెన్స్ ఉందిగా ఇప్పుడు టీడీపీ జనసేన, మళ్ళీ జనసేన నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఓడిపోయిన వ్యక్తి పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్నాయా? నాయకర్ గారు. అది బొమ్మిడి నాయకర్ గారండి. ఏమో అటు ఇటుగా ఉన్నారండి జనాలు. బొమ్మిడి నాయకర్ అని కొంతమంది అన్నారు, మళ్ళీ ముదినేని ప్రసాద్ రాజు వస్తాడని కొంతమంది అంటున్నారు. తెలుగుదేశం తరఫున అయితే మాధవ్ నాయుడు పోటీ చేస్తే మాధవ్ నాయుడు రావచ్చు అన్నారు. 3 రకాలుగా అనుకుంటున్నారండి జనాలు. ఇది అంతా కూడా పబ్లిక్ టాకేనండి. వారిద్దరిలో ప్రసాద్ రాజు గారికి ఎవరికి పోటీ ఇవ్వగలుగుతారు గట్టిగా? బొమ్మిడి నాయకర్ అని మా ఉద్దేశం అండి. ఏమైనా కరెంటు ఛార్జీలు అవుతే, రోడ్లు లేకపోవడం అవుతే, ఏనా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అంటే కొంతమందికి బాగున్నాయి, కొంతమందికి నష్టం, కొంతమంది లాభం ఉంది. అది అలా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్టేనంటారా? ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా? ఇవ్వటానికి ఇస్తున్నారు, కొంతమంది ఉపయోగ పొందుతున్నారు ప్రయోజనం. ఒక 40% ప్రయోజనం పొందితే 60% ఇబ్బంది పడుతున్నారు. కరెంటు ఛార్జీలు అవుతాయి, ఇళ్ల పనులు అవుతాయి, ఏ విధంగా కొంచెం ఇబ్బందులే పడ్డారు మాకు తెలుసుకున్నాడు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మరి? ఏదేమైనా ఇప్పుడు 90% తెలుగుదేశం వస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరు పొత్తు అవుతున్న పోటీ ఇవ్వగలుగుతారట జగన్మోహన్ రెడ్డి గారికి? 40% రావచ్చు. వారు పొత్తులు వాళ్ళిద్దరు కలిస్తే జగన్ పోటీ ఇవ్వగలుగుతారంటారా? పవన్, చంద్రబాబు పోటీ ఇవ్వగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారికి? చంద్రబాబు నాయుడు గ్యారంటీగా డిసైడ్ అయిపోయారు జనాలు. గ్యారంటీ 90%, దాంట్లో తిరగలేదు. చూస్తారు. ఇప్పుడు మీ నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు 5 సంవత్సరాల్లో? పర్వాలేదు, కానీ ఆయన చేసింది ఆయన ఉత్తిధర్మం ఆయన చేసాడు. ఈసారి మాత్రం మళ్ళీ పాతోడు రారు, అది మాత్రం. లాస్ట్ టైంలో నాయకర్ గారు ఓడిపోయారు కదా, వారి మీద నాయకర్ గారు ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేను నాయకర్ గ్యారంటీ చెప్పలేను, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వస్తుంది. అలవెన్స్ లో ఎవరికి ఇస్తే కరెక్ట్ ఉంటుంటారు? ఇక్కడ అలవెన్స్ లో టీడీపీ, జనసేన ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ మాధవ్ నాయుడు పేరు ఉంటుంది ఇక్కడ.